దుమ్ము అయిపోయింది అని చెప్పేసి నిన్న ఒకటి కూలీలో ఒకటి కొనుక్కొని వచ్చిన మొత్తం సాఫ్ చేసుకుందామని. ఎట్లా లోడింగ్ కాడికి అయితే పోతాం కదా, ఖాళీ ఉన్నప్పుడు సాఫ్ చేసుకుంటే అయిపోతుంది కదా. లోపల క్యాబిన్ చూపిస్తా ఎంత దుమ్ము అయిపోయింది అంటే దుమ్ము అయిపోయింది. ఎట్లా ఇలా తొందరగా లోడ్ అయిపోయింది అనుకో, అన్లోడ్ అయిపోతే వచ్చినాక జర వాటర్ సర్వీసింగ్ అయితే చెప్పిస్తా. అదేగా వాన పడ్డది, వాన పడి ఇంకా టోల్గేట్ అయితే దాటేసిన అన్నట్టు ఇంకా పోతలేవు బండ్లు, మెల్లగా అవుతున్నాయి, మొత్తం జామే. అడ్డం పోతున్నారు మొత్తం, ఎట్టు పడితే అటు. ముందు పోయేటోడు రప్పని వెనుకకు వచ్చేసిండు, దాన్ని మంది ఆకేసింది బండి. స్పీడ్ బ్రేకర్ వల్ల కొంచెం వెనుకకు వచ్చింది అనమాట, వెనుకనే ఉన్నాడు అనమాట ఈయన, తాకేసింది బండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు ట్రక్ వ్లాగ్స్. నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనకు నిన్న చెప్పినా కదా, నిన్న లోడింగ్ ఉంది మనకని, నేనైతే ఓలే అనమాట, లేట్ అయిపోయింది అనేసి పొద్దున్న అయితే బయలుదేరుతున్నాను అనమాట. అయితే మన బండి తీయక కూడా చాలా రోజులు అవుతుంది. అట్లా అని చెప్పేసి ఏం చేసినా, ఇక లోపల కూడా క్యాబిన్ మొత్తం దుమ్ము అయిపోయింది అని చెప్పేసి నిన్న ఒకటి కూలీలో ఒకటి కొనుక్కొని వచ్చిన మొత్తం సాఫ్ చేసుకుందామని. ఎట్లా లోడింగ్ కాడికి అయితే పోతాం కదా, ఖాళీ ఉన్నప్పుడు సాఫ్ చేసుకుంటే అయిపోతుంది కదా. లోపల క్యాబిన్ చూపిస్తా ఎంత దుమ్ము అయిపోయింది అంటే దుమ్ము అయిపోయింది. ఎట్లా ఇలా తొందరగా లోడ్ అయిపోయింది అనుకో, అన్లోడ్ అయిపోతే వచ్చినాక జర వాటర్ సర్వీసింగ్ అయితే చెప్పిస్తా. అదేగా వాన పడ్డది, వాన పడి ఇంకా దుమ్ము అయిపోయింది అనమాట బండి. అడ్డం అంతా మరకలు, బండి అంతా మరకలు. అసలు బండి చూస్తుంటేనే నాకు ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా బండి ఎట్లా అయిపోయింది మొత్తం దుమ్ము అనేసి. ఇక డైరెక్ట్ మనం ఫస్ట్ అయితే మన బండిలో డీజిల్ అస్సలే లేదనమాట. ఫస్ట్ డీజిల్ అయితే కొట్టించుకొని ఇక డైరెక్ట్ మనం అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ పోయి లోడింగ్ చేసుకొని, లోడింగ్ కాడ టైం పడుతుందంటే బండి అయితే ఆఫ్ చేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఎట్లా చేసినా వాటర్ సర్వీసింగ్ చేసుకోవాలి. బండి మొత్తం చూపిస్తుంది చూడండి, మొత్తం దుమ్మే, అనేది ఏం లేదనమాట. మొత్తం దుమ్ము డీజిల్ ట్యాంక్ అయితే మరి దారుణం అయిపోయింది. ఫస్ట్ బండి పని చెప్పియాలా. నాకైతే ఫుల్ సర్ది అయింది అనమాట, మాట్లాడి కూడా వస్తలేదు అనమాట, అంత ఘోరం ఉంది సర్ది. గ్యాప్లో పెట్టినా ఈ బస్సులో పెడతారు, మరీ గ్యాప్ లేకుండా పెడతారు అనమాట, గ్యాప్ అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళకైతే లేట్ అయిపోతుంది, టైం 7 అవుతుంది. ఎట్లా అవుటర్ ఎక్కి పోవాలని చెప్పి లేట్ పోతున్నాయి, లేకుంటే సిటీలో నుంచి అయితే పొద్దున్న వెళ్ళిపోతున్నాయి. అవుటర్ పైన కాబట్టి కొంచెం మెల్లగా వెళ్తున్నా అన్నట్టు. క్యాబిన్ చూపిస్తా చూడండి, మరీ ఎట్లుందంటే ఎక్కడ లేని దుమ్మంతా నా బండిలో ఉంది. బండిలో డీజిల్ అయితే అస్సలు లేదు. దుమ్ము అంతా కొరియన్ కొనుక్కొని వచ్చినా అనమాట. ఇప్పుడు చూద్దాం, తొందరగా అయితే లోడింగ్కి పోయి లోడింగ్ తొందరగా చేసుకుని అన్లోడింగ్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత వాటర్ వాష్ అయితే కంపల్సరీ చెప్పిస్తా మళ్ళీ. ఇదైతే ఇంకా ఘోరం, మొత్తం మన్ను అయిపోయింది ఇదంతా. డోర్లు ఫస్ట్ అయితే డీజిల్ అయితే కొట్టించుకుందాం పోయి. మన బండికి అయితే డీజిల్ అయితే కొట్టించేసిన. ఇక డైరెక్ట్ ఏడైతే ఆగదు, తొందర లోడ్ వేసుకుని తొందర ఖాళీ వేసుకుని మన బండి పని ఏమున్నా బండి పని వేయించుకోవాలి. పొద్దున ట్రాఫిక్ ఉండదు అన్నమాట, బాగానే ఉంది ట్రాఫిక్. మదాపూర్
ఎక్కువ ఖాళీ ఉంటుంది. అది కాక ప్లస్ పాయింట్ ఏంటంటే స్కూల్ లేవు, తొందరగా పోవచ్చు, తొందరగా రావచ్చు అనమాట. ఈ చెర్లపల్లి రూట్ పోతే తొందరగా అయిపోతుంది అనమాట. మనం మామూలుగా ఈ సెల్ నుంచి కూడా పోవచ్చు, కానీ ఇంకా మనకు ఆ టైము నోటి టైం దాకా ఉంది. కాకపోతే మళ్ళీ ఈసారి ఇదంతా చుట్టూ కదా, మనకు రెగ్యులర్ రూట్ ఇదే బెటర్ అనమాట. అశోక్ నగర్, చెర్లపల్లి, కమాన్ అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా గ్యాస్ కోసం తీరనట్టుంది, ఇంకా ఫుల్ లైన్ ఉంది ఇంకా. అటు కార్లు ఉన్నాయి, ఇటు ఆటోలు ఉన్నాయి. ఆగారం దగ్గర పెట్రోల్ పంప్ ఇది. మొత్తానికి అయితే అవుటర్ అయితే ఎక్కిన. క్లైమేట్ చూసుకుంటే మాత్రం మొత్తం చల్లగా ఉందన్నమాట. ఎండ లేదనమాట ఇవాళ అయితే, మొత్తం చల్లగా, చాలా చల్లగా ఉంది వెదర్ అయితే. ఎండలకు వెదర్ ఇంత చల్లగా ఉంది, ఎంత మంచిగా ఉంది తెలుసా. అది 4 రోజులు ఎండ కొట్టి ఒక రోజు ఇట్లా బాగుంటుంది. ఎందుకంటే రోజు ఆ చెమటలో ఉండి 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 అసలు విరక్తి వచ్చేస్తుంది అనమాట. ఈ సంవత్సరం కొట్టే ఎండలు ఏ సంవత్సరం లేవనుకుంటాడు, అంత డేంజర్ కొడుతున్నాయి ఎండలు. మరీ ఘోరంగా 38, 39 ఇంకా ఇంకా దాటొచ్చు అనుకుంటున్నాను నేను. బట్ ఏ ఎండ డిగ్రీలకైతే ఇంకా ఘోరమైన కోస. ఈ ట్రాఫిక్లలో తిరగాల, ఏమంటారు హౌస్ స్టేషన్ పోయేటోళ్ళు పరిస్థితి, పనుకోలేరు, లేవలేరు, చీదరా. కానీ తప్పదు పొట్ట తిప్పలకు. నేనైతే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ హౌస్ స్టేషన్ స్టార్ట్ అయితే చేస్తా. నెక్స్ట్ ట్రిప్ నుంచి పోతాయి ఇక. నేను కూడా చాలా రోజులు అవుతుంది అనమాట. కొద్దిగా బ్యాక్ పెయిన్ లాగా ఉంది, అట్లా ఎక్కువ కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా అనమాట. అది కొంచెం తగ్గినాక మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట బయట తిరుగుడు. మా బావ ఒక్కడి మధ్య చాలా కష్టపడుతుంది అనమాట. నేను ఎక్కువ పోతలేను, అందుకోసమని జర ఆలోచిస్తున్నాను. నేను కూడా జర కొంచెం పెయిన్ తగ్గంగానే స్టార్ట్ అయితే అవుతాయి మళ్ళీ. నేను కూడా టోల్గేట్ దిగుదామని ముందుకు వచ్చిన, మొత్తం జామ్, ఆడ దగ్గర జామ్ కనబడుతుంది. ఎందుకంటే ఆఫీస్ పోయే టైం కదా, ఇదంతా ఇదే రూట్ వాడతారు అన్నట్టు. అట్లా మొత్తం జామ్ అయిపోయింది, ఘోరంగా జామ్ ఉంది ఒకటైతే. నేను ఎటు దూరుతున్నా ఆయనకి అర్థమవుతలేదు. వెనక ముందు మొత్తం జామ్ అయిపోయింది. అటు పైన కూడా జామ్ అయిపోయింది. అది ఏంది పరిస్థితి ఇది? ఎవరు ఏ లైన్లో పోతున్నారు అస్సలు అర్థమవుతలేదు. ఎట్లా టైం పడుతుంది ఇక్కడైతే, చూద్దాం ఎంత టైం పడుతుంది ఇక. టోల్గేట్ దగ్గర జామ్ ఉందేమో, ఇంత ఘోరంగా ఉంది కదా, ఎందుకు ఒకసారి సర్వర్ పనిచేయదు కదా అని నేను అనుకుంటా. కాదు, టోల్గేట్ బాగానే ఉంది. ఇప్పుడు దిగే కాడ మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట. ఎంత ఘోరం ఉంది అంటే ఇప్పటికి ఒక 15 నుంచి 20 నిమిషాలు కావచ్చు నేను టోల్గేట్ దాటడానికి. ఇక్కడ ఇంకా ఘోరం ఉంది అనమాట ముంగటైతే. ఎండ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే, చూడండి ఇంత ఘోరంగా ఉంది ఇప్పుడు ట్రాఫిక్. టోల్గేట్ అయితే దాటేసిన అన్నట్టున్నాయి. ముంగడ పోతలేవు బండ్లు, మెల్లగా వదులుతున్నాయి, మొత్తం జామే. అడ్డం పోతున్నారు మొత్తం, ఎట్టు పడితే అటు. ఆ రోడ్డు ఫ్రీగా ఉంది, మళ్ళా ఈ రోడ్డు ఫుల్ అయిపోయింది. లైట్గా మూవ్ అవుతున్నాయి బండ్లు అయితే. దిగినాక కూడా జామ్ ఉంది అనమాట. ఎందుకు ఇంత జామ్ ఉంది అర్థమవుతుంది, మరి టూ మచ్ జామ్ ఉంది. ఇప్పటికీ అర్ధగంట పైన అవుతుంది. ఇప్పుడు ఎంత టైం పడుతుంది చూద్దాం. ఇక ముంగడ మొత్తం జామ్ ఉంది. మళ్ళా వర్షం పడినందుకు నీళ్ళు ఫుల్ అయిపోయినాయి, దానివల్ల ఇదంతా జామ్ అనమాట. ఈ నీళ్ళకు ఇక్కడ యూటర్న్ జామ్ ఇది. అమ్మ ఏమెంత జామ్ అయింది అనుకో. కొన్ని నీళ్ళే ఉన్నాయి, మళ్ళీ ఎక్కువ కూడా లేవాడ.
కొన్ని నీళ్ళకి ఇంత జామ 40 నిమిషాలు దగ్గర దగ్గర. అమ్మా ట్రాన్స్పోర్ట్ కాడికి ఏమన్నా లోడింగ్ వేసుకొని తొందరగా సీన్ నుంచి పోవాలా, ఇంకా వేరేది ఏమన్నా ఉందేమో చూసుకోవాలా. అది 2 పాయింట్లు ఉంటాయి అనుకుంటున్నా. తొందరగా అయితే లోడ్ వేసుకున్నాం ఎందుకంటే బండ్లు తక్కువ ఉన్నాయి. మనకైతే లోడ్ అయింది అనమాట. ఈ లోడ్ వేసుకుని డైరెక్ట్ అవుటర్ అయితే ఎక్కేసి అవుటర్ నుంచి తోటపల్లికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి తొందరగా అయితే బండి కాల్ చేసుకోవాలి. ఆల్రెడీ టైం వచ్చేసి 11:12 అవుతుంది. చూసుకొని తొందరగా అయితే వాళ్ళు 2 గంటల వరకు పోతే అన్లోడ్ అయితే అవుతుంది, లేకుంటే బండి పెట్టి రావాల్సి వస్తుంది అనమాట. ఇంకా మాడి వెనక్కి సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ జామ్ కూడా తగ్గలేదు, మొత్తం జామే. ఆడ ముంగట నీళ్ళు ఉన్నాయి అనమాట, ఆ నీళ్ళ వల్ల జామ్ మీద అంత ఘోరం ముందు చూడు జామ్. టైర్ వలిగిపోయింది బండిది. టైర్ వలిగిందా లేకుంటే ఏమైందో మరి. బాబా నుంచి చూస్తే 7 దాకా వచ్చింది బండి. ఎండలకు ఎంత జాగ్రత్తగా ఉంటుందో మంచిది. ఎందుకంటే టైర్ చెక్ చేసుకుంటుండాలి ఆపి ఆపి. ఎందుకంటే వస్తే ఎండలకు పలిగిపోతాయి అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఏ ప్రాణహాని లేదనమాట. అంత లోడ్ ఉన్నా కానీ బండి ఆగింది. ఒకవేళ అదే కొంచెం ఉంటే బండిలో చాలా జాగ్రత్త చూసుకున్నాడు మరి ఎండాకాలం. టైర్లు ముఖ్యంగా తొందరపాటు ఎండ తత్తలు పనిచేయదనమాట. మన బండి అయితే ఆల్రెడీ కంపెనీ దగ్గరికి వెళ్ళినా అన్లోడ్ అయితే కాలేదనమాట. అన్లోడ్ కొంచెమే అయింది అనమాట. వచ్చి బ్యాగులు వేసినాం కదా, బ్యాగులు ఒకటి అన్లోడ్ అయింది. మనకు డ్రమ్ములు అయితే ఏవైతే తీసుకున్నామో డ్రమ్ములు అయితే అన్లోడ్ కాలేదనమాట. ఆనే పెట్టేసిన. ఇక మామూలు బండి వస్తే మామూలు బండి ఎక్కితే వస్తున్నాను అనమాట. ఎట్లా రేపు రమ్మన్నారు, ఇక సరేలే అని చెప్పేసిన. ఎందుకంటే లేట్ అయిపోయింది అనమాట. నేను పోయే వరకే 2 అయింది, బండి తీసుకో వరకే 3:30కి తీసుకుని లోపలికి. బండి కాలే వరకు చాలా లేట్ అయిపోయింది అనమాట. రేపు అయితే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నేను ఉంటాను అందులో. ఏడుంటావరా? దేంట్లో ఆల్రెడీ ఉన్నావు కదరా, మళ్ళీ ఉంటా అని బండి గుద్దేసిండు. గుద్దేసిండు గట్టిగా. ముందు పోయేటోడు రప్పాలు వెనుక వచ్చేసిండు. దాన్ని మంది ఆకేసింది బండి. స్పీడ్ బ్రేకర్ వల్ల కొంచెం వెనుకకు వచ్చింది అనమాట. వెనుకనే ఉన్నాడు అనమాట. ఈయన తాకేసింది బండి. ఎదిగింది ఆయన ఆల్రెడీ. ఏం చేస్తారు మళ్ళీ తొందరపాటు. ఆయనకేమైంది, ఈయనకేమైంది డ్యామేజ్. కదలరు ఇప్పుడు, కదలరు. ఇక ఏం పెరిగింది ఆ బండి ఏమైందో మరి. కూడా బంపర్ ఇరిగిపోయింది. చలో ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ లా తప్పే పడుతుంది. ఎందుకు బండి పోతుంటే వెనకొచ్చి నిలబడి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు ఎక్కేటప్పుడు ఈయన వెనక్కి పోయింది. కారు డౌన్ అయింది. తప్పు బైక్ అనేది పెట్టుకొని కార్ అయినా తిడుతుండు. ఏం మాట్లాడాలడా? అట్లా జనరేషన్ పబ్లిక్. ఏం వారిని ఏం అనలేము. మన జాగ్రత్తలో మనం ఉండాలి. బైక్ తోడు తప్పు.
Yeah.